నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయిన ఆ క్షణం కాలం ఆగిపోయింది. గాలి శ్వాసించడం మానేసింది. నా చుట్టూ ఉన్న ప్రపంచం రంగులు కోల్పోయి ఒక పాత సినిమా నెగటివ్లా మారిపోయింది. ఆ నిశ్శబ్దమే కాదు, వేల ప్రశ్నలు నన్ను ఒకేసారి అడుగుతున్న పెనుఘోష. ప్రతిరోజు నేను నరకాన్ని చాలా దగ్గరగా చూస్తున్నాను. తెలుసా నీకు? అది ఎక్కడో కాదు, నా జ్ఞాపకాలలోనే ఉంది. మనం కలిసి తిరిగిన ఈ వీధులు ఇప్పుడు నన్ను చూసి నవ్వుతున్నాయి. మనం విన్న పాటలు నా చెవుల్లో విషాన్ని పోస్తున్నాయి. చివరికి నేను పీల్చే గాలిలో కూడా నీ జ్ఞాపకాలే ఉన్నాయి. అవి నా ఊపిరితిత్తుల్లో చేరి నా శ్వాసను బరివెక్కిస్తున్నాయి. ఇవి జ్ఞాపకాలు కావు, నా గుండెలో దిగబడిన గాజు పెంకులు. ప్రతి శ్వాసతో ఇంకా లోపలికి గుచ్చుకుంటూనే ఉన్నాయి. నీ కళ్ళలో కనిపించిన ప్రేమను నమ్మి నా ప్రపంచాన్ని, నా ఆశల్ని, నా భవిష్యత్తుని, నా సర్వస్వాన్ని నీ పాదాల దగ్గరే పెట్టాను. అంత అమాయకంగా ఎలా నమ్మేశా అని ఇప్పుడు నా మీద నాకే జాలి వేస్తుంది. ఆ కళ్ళ వెనుక సమాధిని నేనే కట్టుకున్నానని గుర్తించుకోలేకపోయాను. నువ్వు పలికిన ప్రతి మాట ఒక అందమైన అబద్ధం. నువ్వు చూపించిన ప్రతి ప్రేమ ఒక తీయని వంచన. నన్ను నేను పూర్తిగా మర్చిపోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నాలో ఇంకా ఎక్కడో ఒక మూలన నువ్వు బ్రతికే ఉన్నావు. నీ రూపాన్ని నాలో నుండి చెరిపేసే శక్తి నాకు లేదు. నాతో పాటు నీ జ్ఞాపకాల బరువును మోసే ఓపిక నాకు లేదు. ఇది ఎంత భయంకరమైన శిక్షో తెలుసా? నిన్ను ద్వేషించలేను, అలాగని ప్రేమించను లేను. అందరూ అన్నారు ప్రేమ ఒక వరమని, కానీ ఎవరూ చెప్పలేదు విఫలమైన ప్రేమ బ్రతికుండగానే మనల్ని మనం కాల్చుకునే చితి అని. ఈ చితి మంటలు ఆరవు, ఈ గాయం మానదు. ఎందుకంటే ఈ గాయం చేసింది నువ్వు కాదు, నీ మీద నేను పెట్టుకున్న పిచ్చి ప్రేమ, గుడ్డి నమ్మకం. ఈ నొప్పి నా చివరి శ్వాస వరకు నాతోనే ఉంటుంది, నా ఓటమికి శాశ్వత సాక్ష్యంలా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్. మీరు హైప్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో మరికొంతమంది వ్యూవర్స్కి చేరే అవకాశం ఉంది. ప్లీజ్ హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్.